హాయ్ హలో వ్యూయర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ అండ్ అభినందనలు. నా వీడియో రీచ్ క్రమంగా పెరుగుతోంది. దయచేసి ఇలాగే అందరూ కూడా నా వీడియోస్ ఎంవ్యూస్ వీడియోಸ್ చూడండి, ಲೈಕ್ చేయండి, ಶೇರ್ చేయండి, ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ చేయండి. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನಾನು ಕನ್ನಡ ಬಿಗ್ ಬಾಸ್ನ ತೆಲುಗಿನಲ್ಲಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಕಾರಣ ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾಡೋರು ಸಾಕಷ್ಟು ಜನ ಇದ್ದಾರೆ. ಆದರೆ ಕನ್ನಡ ನಾಡಿನಲ್ಲಿ ನಡೆಯುವಂಥ ಪ್ರತಿಷ್ಠಾತ್ಮಕ ಬಿಗ್ ಬಾಸ್ನನ್ನು తెలుగు సినిమా ప్రేక్షకుರಿಗೆ ಹೆಂಗೆ ನೋಡಿಸಬೇಕು ಅನ್ನೋದೇ ನನ್ನ ಪ್ರಯತ್ನ. ಈ ಪ್ರಯತ್ನವನ್ನು ತಾವು ಮನಸಿ ಸಮಸ್ತ ಕನ್ನಡಿಗರು ಕೂಡ ನನ್ನ ಚಾನಲನ್ನು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ, ಶೇರ್ ಮಾಡಿ, ಎಲ್ಲರಿಗೂ ಸೇರಂಗ ಮಾಡಿ. ఇక అసలు విషయానికి వస్తే నిన్నటి ఎపిసోడ్లోన క్యాప్టెన్సీ కోసం జరిగినటువంటి ఒక వింత టాస్క్ మనం చూసాం. సాధారణంగా క్యాప్టెన్సీ టాస్క్ అంటే చాలా రఫ్ అండ్ టఫ్గా ఉంటుంది, దానికోసం పోరాడాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ గోడదెబ్బ చెంపదెబ్బ ఒకరికే అన్నట్టుగా అసలు లెటర్లు త్యాగం చేసిన వీరులు ఎక్కడో పక్కకు తొలగిపోయారు. అప్పనంగా లెటర్లు అందుకొని ఇమ్యూనిటీ అందుకున్న వాళ్ళు కంటెండర్గా నిలబడ్డారు. ఇది నిజంగా కూడా చాలామంది అటు రివ్యూయర్స్ కావచ్చు, ఇటు ప్రేక్షకులు కావచ్చు, కాసింత అసహనంతో ఫీల్ అయింది. ఏంటిది అసలు లెటర్ త్యాగం చేసిన వాళ్ళకి విలువ లేనే లేదా? వాళ్ళు లెటర్స్ త్యాగం చేయడానికి ఏదైనా కంపల్సరీ పెట్టారంటే కంపల్షన్ కూడా ఏం పెట్టలేదు. మీరు ఈ లెటర్ వాళ్ళకి ఇవ్వాల్సిందే అని కూడా చెప్పలేదు. ఏమన్నారు, 2 ఆప్షన్స్ ఇచ్చి మీకు ఏది కావాల్సింటే అది తీయండి, వాళ్ళకి కావాల్సింటే ఇవ్వండి అన్నప్పుడు ఒక కన్సర్న్తో వాళ్ళు నాకంటే కూడా వాళ్ళు లెటర్ తీసుకుంటే బాగుంటుంది, ఇమ్యూనిటీ దీని జతకు వస్తుందని తెలిసినా కూడా లెటర్లు త్యాగం చేసిన వారి త్యాగాలకు నయా పైసంత విలువ కూడా ఇవ్వలేదేమో బిగ్ బాస్ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళందరినీ కూడా క్యాప్టెన్సీ కంటెండర్లుగా 6 చేసి పైగా వాళ్ళకి పెట్టిన టాస్క్ కూడా ఏంటంటే తుప్పాస టాస్క్. అది ఏంటి, ఒక 50 మంది ఆడియన్స్ని పిలుచుకొని కూర్చోపెట్టి వాళ్ళ ముందు వీళ్ళని మాట్లాడమంటే వీళ్ళేమైనా రాజకీయ నాయకులా? వీళ్ళు ఎలా మాట్లాడతారు? లీడర్షిప్ క్వాలిటీస్ని వాళ్ళకి ఎలా కన్వే చేయగలుగుతారు? పోనీ కన్వే చేశారే అనుకోండి, అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా అన్ని ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం వహించేటువంటి జనాలు ఉన్నారా? లేదా ఒక ప్రాంతానికి ఏమైనా ఎక్కువ మంది వచ్చారా? పైగా అక్కడ కూర్చున్న వాళ్ళు వేసిన ఓట్లే చివరి ఓట్లుగా మనం ఎలా లెక్కించవచ్చు? ఓకే, ఎలక్షన్స్లో కూడా శాంపుల్ సర్వే అంటూ జరుగుతుంది. 100 ఓట్లో 200 ఓట్లో తీసుకుంటారు, సర్వే చేస్తారు. బట్ ఆ సర్వేకి కూడా +or- 10 పాయింట్స్ పెడతారనమాట. జరగచ్చు, జరగకపోవచ్చు అని. అలాంటిది ఇక్కడ వీళ్ళు వేసే ఓట్లే అంటే ప్రేక్షకుల్ని తప్పుపట్టట్లేదు, వాళ్ళకు ఇచ్చినటువంటి రోల్ వాళ్ళు ఖచ్చితంగా ప్లే చేశారు. బట్ ఎంతవరకు ఇది లాజికల్లీ కరెక్ట్ అనేదే ఇప్పుడు క్వశ్చన్ మార్క్. సో ఇవన్నీ కూడా మనం మీమాంసాలు పక్కన పెట్టేస్తే ప్రజలు మనసా వాచా ఎన్నుకున్నటువంటి కొత్త కెప్టెన్ ఈ వారం ఎవరు అంటే మాళు. ఇంట్లో ఉన్న వాళ్ళకందరికీ కూడా బహుశా అందరికీ తెలిసిపోయి ఉంటుంది. కారణం ఏంటంటే ఆయన గట్టిగా పాటలు పాడడం, ఎగ్జైట్ కావడం, దాదాపు వీళ్ళందరికంటే కూడా కాస్త ఎక్కువసేపు మాట్లాడింది మాళే అనిపిస్తుంది. మాళు తన ఆవేశాన్ని, తర్వాత తాను పిలుపునివ్వడము, ప్లస్ ఉత్తర కర్ణాటకని ఒక ఎమోషన్ కార్డును ప్లే చేయడము, ఇవన్నీ కూడా మనం చూసాం. అంటే ఒక కంటెండర్గా నేను ఉత్తర కర్ణాటక వాడిని కాబట్టి నన్ను క్యాప్టెన్ చేయమని, లేదా నేను మంగళూరు, ఎప్పుడు కూడా రక్షిత నేను మంగళూరియన్ కాబట్టి నాకు ఓట్లు వేయండి అని ఏ రోజు అడగలేదు. ఏ ప్రాంతం వాళ్ళు కూడా మేము పలానా ప్రాంతం వాళ్ళు మాకు ఓట్లు వేయమని వాళ్ళు అడగలేదు. సహజంగా వేస్తే వేయొచ్చు. సమస్త కన్నడిగుల్ని వాళ్ళు అప్పీల్ చేసుకుంటారు. ఎందుకంటే అందరి ఓట్లతో కదా వాళ్ళు సస్టైన్ అయ్యేది. కేవలం ఒక ప్రాంతం ఓట్లతోనే ఎవరు కూడా కప్పు గెలవరు, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ ఓట్లు యాడ్ అవుతాయి, సాలిడ్ ఓట్లు అవి యాడ్ అవుతాయి. బట్ పైన +or- డిసైడ్ చేసేది మాత్రం మిగిలిన వాళ్ళు వేసే ఓట్లే. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఇతను మాట్లాడాడు, పాట పాడాడు, అందరినీ మెప్పించగలిగాడు. అందరూ మాళుకు క్యాప్టెన్సీ ఇచ్చారు. సరే, అక్కడ ఉన్న 6 ఎవరెవరు అర్హులు అని మనం లెక్కేసుకుంటే రఘు ఆల్రెడీ క్యాప్టెన్ అయిపోయాడు కాబట్టి అతన్ని తీసి పక్కన పెట్టచ్చు. ఆ తర్వాత మిగిలిన 5 అభిషేక్ మొదటి నుంచి వచ్చాడు. అతనేదో తన ఆట ఏదో తను ఆడుతున్నాడు. కంపేర్ చేసుకుంటే మాళు కంపేర్ చేసుకుంటే అభిషేక్ పర్వాలేదు, కావ్యను ఒకంత సరే, ఆమె ఏ
టాస్క్లు గెలవలేదు. ఇవాళ ఎపిసోడ్లో కూడా అశ్విని కూర్చొని చెప్తూ ఉంటుంది, ఎవరితో, రిషాతో, వీళ్ళందరితో చెప్తూ ఉంటుంది. చూసా కావ్య అసలు ఎవ్వరి కంట కూడా కనిపించకుండా తప్పించుకొని తిరుగుతూ ఏ టాస్కులు ఆడకుండా నామినేషన్లో రాకుండా జారుకుంటూ గెలుచుకుంటూ ఇక్కడ దాకా వచ్చింది. ఇంట్లో ఉన్న వాళ్ళందరి నమ్మకం ఏంటంటే గిల్లి కార్డు పట్టుకుని కావ్య ముందుకు వెళుతోంది అని. అన్నిసార్లు కార్డులు పనిచేయవు కదా, అది ఇంట్లో వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. సో ఎనీహౌ మాడు కొత్త కెప్టెన్ అయిపోయాడు. ఈ కెప్టెన్సీని చెప్పడానికి బయట నుంచి బ్రాట్ అనేటువంటి సినిమా నిర్మాపకులు, దర్శకులు, ఆ తర్వాత హీరో ఇద్దరు వచ్చారు. కాసేపు వాళ్ళని అలరింపచేశారు. ఆ తర్వాత రిజల్ట్స్ అనౌన్స్ చేసి వెళ్ళిపోయారు. మాలు ఈజ్ ది కెప్టెన్. సో మాలు కెప్టెన్ అయిన తర్వాత అందరూ కూడా సంతోషించారు, అందరూ హక్ చేసుకున్నారు. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఇక్కడ ఏంటంటే కనుక మాలు కొంచెం తన్ను తాను చూపించుకోవాలి అనేటువంటి ఒక తపన అయితే కనిపించింది. మాడు అసలు క్యాండిడేటే కాదు, కాంపిటేటివ్ క్యాండిడేట్ కాదు అని నేను చెప్పట్లేదు. మాడు లాగానే మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు. మాడు గుర్తు చేసుకున్నాడు కదా, క్యాప్టెన్సీ రూమ్లో ప్రవేశించే ముందు ఒక మాట అన్నాడు, ఇవాళ నేను క్యాప్టెన్ కావడానికి ప్రధాన కారణం ధ్రువంత్, చంద్రప్రభ అని. అంతే కదా, చంద్రప్రభ, ధ్రువంత్ వీళ్ళిద్దరూ లెటర్లు త్యాగం చేయకుండా ఉండింటే మాళుకు లెటర్ వచ్చేది కాదు, ఇమ్యూనిటీ వచ్చేది కాదు. మీరు ఒక గమ్మత్తు గమనించండి, ధ్రువంత్ ఎంత తక్కువ అంచనా వేశాడు మాళునంటే, మాళుకు పాపం ఓట్లు తక్కువ పడిపోతున్నాయి, ఆయన ఇన్యాక్టివ్గా ఉంటున్నాడు, ఆయన ఇలాగే ఉంటే ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు, ఆయనకు బయట కుటుంబం వ్యసనం ఎక్కువగా ఉంది, పైగా ఇంటికి వెళ్ళిపోవాలి, నేను ఇంటికి వెళ్ళిపోవాలి, నా వాళ్ళని చూడాలని అంటున్నాడు. కాబట్టి మాళుకి ఈ లెటర్ ఇద్దాము, ఆయనకు చాలా అవసరమని అన్నారు. కాకపోతే మాళు వీళ్ళిద్దరికంటే స్ట్రాంగ్ అని ఈరోజు బహుశా వాళ్ళకి అర్థమై ఉంటుంది. ఎందుకంటే క్యాప్టెన్ అయిపోయాడు. క్యాప్టెనే కాదు, ఓట్లలో కూడా ఉత్తర కర్ణాటక వాళ్ళు గుద్ది పడేస్తూ ఉన్నారు ఓట్లు ఎవరికంటే మాళుకు. సో దాన్ని కూడా మర్చిపోకూడదు. సో మాళు క్యాప్టెన్ అయిపోయాడు. మాళు క్యాప్టెన్ అయిపోయిన తర్వాత మళ్ళీ హౌస్ ఎవరికి వాళ్ళకు విధులు కేటాయించిన తర్వాత ఇక్కడ గిల్లి ఏం చేశారంటే, గిల్లి సరే, ఇక్కడ గిల్లి గురించి మనం మాట్లాడాలంటే ఓకే, గిల్లి కమెడియన్, చాలా జోష్గా ఉంటాడు, ఏది పెద్దగా పట్టించుకోడు, ఎవరిని కూడా పెద్దగా మెప్పించడానికి ప్రయత్నించాడు, జోకులు వేస్తూ ఉంటాడు, కొంతమందిని టార్గెట్ చేస్తుంటాడు, ముఖ్యంగా రిషాను, అశ్వినిని, జాన్వీని టార్గెట్ చేస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కాకపోతే ఎక్కడో ఒక చోట ఇది కాస్త శృతి మించుతోందా అని కూడా అనిపిస్తోంది సభ్యులకు. అదే ప్రమాదకరంగా మారింది. అందుకోసమే ఈ వారం వర్స్ట్ ప్లేయర్ కళుపేలాగా ఇచ్చేశారు అతనికి. కారణం ఏంటంటే ఒకటి, అతను తీరు నచ్చకపోవడం, ప్రతి సందర్భంలో ముక్కు దూర్చి ప్రతి వ్యవహారంలోనూ నేనున్నాను అంటూ రావడం, తర్వాత మంచి జోకో కుళ్ళు జోకో పేలుస్తూ ఉండడం, వ్యక్తుల్ని టార్గెట్ చేస్తూ కామెడీ చేయడం. ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ టేస్ట్ అని. ఇప్పుడు నువ్వు కామెడీ చేయొద్దని ఎవరు చెప్పారు, బట్ పదే కొంతమంది వ్యక్తుల్ని టార్గెట్ చేస్తూ నువ్వు కామెడీ చేసి ఎంతకాలం బతకగలవు అనేటువంటిది ఇక్కడ సమస్య. సాధారణంగా మీరు చూడండి, బిగ్ బాస్ హౌస్కి వచ్చినటువంటి చాలామంది కామెడీ కంటెస్టెంట్లు వాళ్ళు టార్గెట్ అయిపోతుంటారు ఈజీగా. కారణం ఏంటంటే వాళ్ళు కామెడీ చేయడానికి ప్రయత్నిస్తుంటారు, ఎవరిపైనో కామెడీ చేస్తుంటారు, అది కాస్త రాంగ్గా వెళుతుంది, వాళ్ళు తీవ్ర ఆగ్రహానికి గురవుతూ ఉంటారు. ఈసారి కూడా, ఈ వారం కూడా ఇంట్లో మెజారిటీ సభ్యుల తీవ్ర ఆగ్రహానికి గిల్లి గురయ్యాడు. కారణం ఒకటే, వ్యక్తుల్ని కార్నర్ చేస్తూ, వ్యక్తుల్ని టార్గెట్ చేస్తూ కామెడీ క్రియేట్ చేయడానికి అతను ప్రయత్నించాడు. పైగా తనకిచ్చిన పనులు సరిగ్గా చేయకపోవడం, కాంపిటీషన్లను పెడితే కేవలం ఆయన వల్ల ఒక టాస్క్ ఓడిపోతారనమాట. అంటే ఆ టాస్క్ అంటే పెద్ద టాస్క్ కాదు, ఫిజికల్ టాస్క్ కాదు, ఏదో మిర్చి బజ్జీ చేయమని చెప్తే కనుక అది సరిగ్గా అలంకరించలేదని మాడు వచ్చి కెప్టెన్గా జడ్జిగా వ్యవహరించి గిల్లి టీంను ఓడిస్తుంది. అదొక దెబ్బ. సో ఇవన్నీ అంటే అన్నీ జత చేరాయి అన్నట్టు, చినుకు చేరు వాగయింది అన్నట్టు, ఈ కారణాలన్నీ కలిసి చివరికి గిల్లీని జైలుకు పంపించాయి. సో గిల్లి ఈవెన్ ఇప్పుడు అంట్లు కడిగేటువంటి సీన్ దగ్గర పాపం రక్షితను పట్టుకుని, రక్షితకు మొదటి నుంచి కూడా గిల్లి అంటే ఒక కన్సర్న్ ఉంది. అంటే గిల్లి అమాయకుడు, గిల్లి బాగా నవ్విస్తాడు, గిల్లి లైటర్ వెన్, చాలామందికి గిల్లి అంటే ఇష్టం. అంతెందుకు,
గంభీరంగా కనిపించే రఘుకు కూడా గిల్లి అంటే ఇష్టమే. పైకి మాత్రం అంటాడు ఏం వాడు ఎప్పుడు ఇట్లా చేస్తాడేంటి అని. అలాగే ధనుష్కు ఇష్టమే, ఇష్టం లేదని కాదు, ధనుష్కు ఇష్టమే, ఆ తర్వాత రఘుకు ఇష్టమే. సరే ఇంకా కావ్య సరే చెప్తూనే ఉంటుంది గిల్లికి, చెప్తుంది కూడా, రే నువ్వు చేస్తున్నది శృతి మించుతోంది, రాంగ్గా వెళుతుంది, కొంచెం చూసుకోరా నాయన, అందరూ నిన్ను టార్గెట్ చేస్తున్నారు, ఏదో క్షణంలో నిన్ను ముంచుతారు చూడు, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండని నీతి మాటకెళ్ళి కూడా చెప్తుంది. కానీ మనోడు పిచ్చ లైట్, ఏది పెద్దగా తీసుకోవడం ఉంటాడు, లైట్గా తీసుకుని వెళ్తూ ఉంటాడు. అశ్వినికి కూడా పైకి నవ్వుతూ ఉంటుంది కానీ లోపల ఎక్కడో చోట రగిలిపోతుంటుంది. అశ్వినికి అటు రక్షిత చూసినా గిల్లిని చూసినా వీళ్ళిద్దరిని చూస్తే మాత్రం రగిలిపోతూ ఉంటుంది. కారణం ఏంటంటే గిల్లిని తనను డైరెక్ట్గా టార్గెట్ చేయడం కాకుండా రక్షితను వెనకేసుకొని వచ్చి రక్షిత మొహం అడ్డం పెట్టుకొని తన్ను బద్నాం చేయడానికి ప్రయత్నించాడన్న ఆగ్రహం ఆమెలో ఉంది. ఇక్కడ ఇంట్లో అశ్విని ఎట్లా అంటే కనుక కోల్డ్ బ్లడెడ్ లాగా కనిపిస్తోంది నాకైతే. అంటే ఏంటి, ఆమె మనసులో గ్రెడ్జెస్ పెట్టుకుంటుంది, పైకి కనిపించదు, నవ్వుతూ మాట్లాడుతుంటుంది, అది కాదు ఇది, ఇది కాదు ఇది అని చెప్తూ ఉంటుంది. కానీ ఎక్కడో ఒక చోట సమయం దొరికినప్పుడు చావు దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తుంటుంది. మొన్న లెటర్ విషయంలో రక్షితకు చావు దెబ్బ తీసింది. కేవలం పట్టుబట్టి పంతం బట్టి నా మనసును నొప్పించిన ఆమెకు ఎట్టి పరిస్థితుల్లోనూ లెటర్లు రాకూడదని భీష్మించి కూర్చొని మళ్ళీ ఆమె వ్యవహరించింది. అదొకటి. ఇవాళ కూడా ఏంటంటే గిల్లి చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, వాడిని వేయాలి అనుకున్నప్పుడు మళ్ళీ తోడైంది. చూడండి, రక్షితకు ఎవరెవరైతే జట్టు కట్టారో ధ్రువంతు, కాక్రోచ్ సుధీర్, తర్వాత రిషా, ఆ తర్వాత అశ్విని, ఈ దుష్ట చతుష్టయం ఎవరైతే జట్టు కట్టారో అగైన్ గిల్లి విషయంలో కూడా ఈ నలుగురే జట్టు కట్టారు. ధ్రువంత్ రెచ్చిపోయాడు. ఏమని రెచ్చిపోయాడు, నన్ను నువ్వు టార్గెట్ చేస్తావు, నువ్వు ఏమనుకున్నావు, ఫస్ట్ వీక్లోనే అన్నాడు చేస్తే ధ్యానం చేస్తాడు లేకుంటే స్నానం చేస్తాడు అని జోక్ వేశాడు, దాన్ని తీసుకుపోయాడు. ధ్రువంత్ ఎట్లంటే కనుక తాను జోవియల్గా ఉండడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఏమైనా జోక్ వేస్తే తీసుకోలేడు, తాను ఏమైనా అనొచ్చు. మళ్ళీ ధ్రువంత్కు గిల్లికి కలిపి ఇచ్చేటప్పుడు కావ్య గిల్లి అని కావ్యను కలిపి గిల్లిని అన్నప్పుడు కావ్య అబ్జెక్షన్ చేస్తుంది. నా పేరు ఎందుకు తీశారు మీరు గిల్లిని నేరుగానండి, మీకు గిల్లి పైన మీకు ఇబ్బంది ఉంది కదా, గిల్లి అంటే మీకు ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి గిల్లితో నేరుగా మాట్లాడండి, ఆయన కలిపి చేయండి, మధ్యలో నేనేం చేశాను, నా పేరు ఎందుకు తీసుకొచ్చారు అంటే తప్పిపోయింది, మీరు ఇద్దరు ఫ్రెండ్షిప్ వేరు, నా పేరు తీసుకురావడం వేరు, దయచేసి ఇంకోసారి నా పేరు తీసుకురావద్దని సీరియస్ వార్నింగ్ ఇస్తుంది అనమాట. సో ఇలా ఇచ్చి గిల్లిని కలిపి చేస్తారు. చంద్రప్రభను ఉత్తమగా చేస్తారంట, బెస్ట్ ప్లేయర్గా చేస్తారు. చంద్రప్రభను ఉత్తమ ప్లేయర్గా చేయడానికి కూడా కారణం ఏంటంటే కనుక ఆయన కొంచెం బాగా ఆడాడు, అందరితోనూ మామూలుగా ఉంటాడు, ఎవరు ఏం దుఃఖపడినప్పుడు వెళ్ళి ఓదారుస్తాడు, సరే అప్పుడప్పుడు కామెడీ చేస్తుంటాడు, తనకు తెలియకుండానే ఏదో మాట్లాడుతూ ఉంటాడు, అవన్నీ వేరే మాట. బట్ హీఈస్ నాన్ హార్మ్ఫుల్ అని ఇంట్లో ఉన్న వాళ్ళందరి ఒపీనియన్ అన్నమాట. సో ఈ విధంగా చంద్రప్రభకు ఉత్తమ ప్లేయర్గా ఇస్తారు. చంద్రప్రభకు ఉత్తమ ప్లేయర్గా ఇచ్చి ఆయనకు మెడల్ వేసిన తర్వాత గిల్లీని ప్రతి ఒక్కరు కూడా ఎక్సెప్ట్ కావ్య, ప్రతి ఒక్కరు కూడా అంటే దాదాపు ఒకరో ఇద్దరు, ప్రతి ఒక్కరు కూడా, ఈవెన్ జాన్వి కూడా ఉంటుంది. గిల్లి ఇలా అన్నప్పుడు జస్టర్ ఇచ్చినప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఆయన చేసే కామెడీ చాలా హానికరము, అనారోగ్యకరమైనది. ప్రతి ఒక్కరు కూడా టార్గెట్ చేస్తున్నది ఒకటే, గిల్లి ఇంట్లో చెప్పిన పనులు సరిగా చేయడు. అభిషేక్ అదే అంటాడు, మేమేమి ఇంట్లో ఉండి అన్ని పనులు చేసి వచ్చిన వాళ్ళం కాదు, ఇక్కడ వచ్చాక మేము పనులు నేర్చుకుంటున్నాము, చేస్తున్నాము, ఎందుకంటే మనకు అది టాస్క్ కాబట్టి. కానీ నువ్వు అంట్లు తోమేటప్పుడు నాకు అంట్లు తోమడం రాదు అంటే రక్షిత వచ్చి నిలబడి నీకు అన్నీ చెప్పాల్సి వస్తుంది. ఆ పిల్ల చేత కూడా పనులు చేయించుకోవడానికి నువ్వు రెడీ అయిపోయావు, ఏ పని కూడా నువ్వు సక్రమంగా చేయట్లేదు, పైగా ఓవర్ కామెడీ చేస్తున్నావు, మనుషులను టార్గెట్ చేస్తున్నావు అని ఆయన. రఘు అదే మాట అంటాడు, కాక్రోచ్ సుధీర్ అదే మాట అంటాడు, అశ్విని అదే మాట అంటుంది, రిషా అయితే ఇంకా చెప్పాల్సిన పని లేదు, ఆమె అదే మాట అంటుంది. అందరూ ఆ మాట అనడంతో ఓట్లు ఎక్కువ రావడంతో గిల్లి జైలు దారి పడతాడనమాట. సో జైలుకి వెళ్ళేటప్పుడు కూడా తాను కామెడీ సృష్టించాను. గిల్లి ఇక్కడ కొంచెం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది ఏంటంటే, ఓకే హీజ్ హాస్యాన్ని పండించేవాడు, మజా భారత్లో ఉన్నాడు, ఆ తర్వాత చాలా కామెడీ రియాలిటీ షోస్లో ఉన్నాడు, క్వార్ట్లీ కిచెన్లో కూడా చేశాడు, ఓకే కాదని చెప్పము. బట్ తాను రియాలిటీ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, తాను చేస్తున్న కామెడీ అన్ని వేళలా వర్కౌట్ కావట్లేదు, పైకి నవ్వుతున్నా చాలామంది లోపల బాధపడుతున్నారు, ఎదురు చెప్పడానికి చేత కాకుండానో ఎదురు చెప్తే మళ్ళీ వీడు
తిరిగి పంచులేస్తాడన్న భయంతోనో బలమంతానో నోరు మూసుకొని ఉన్నారే కానీ అందరి మనసులో కూడా ఎక్కడో ఒక చోట, చాలామంది మనసులో ఎక్కడో ఒక చోట గిల్లీ పైన అసహనం రగిలిపోతుందన్న మాట అయితే వాస్తవం. అది ఇవాళ వర్స్ట్ ప్లేయర్ రూపంగా బయటపడింది. గిల్లీ దీన్ని చెక్కదిద్దుకోవాలి. మళ్ళీ దీన్ని గిల్లీ ఏదో అందరు కచ్చగట్టి తను జైలుకి పంపించారు అనుకుంటే మాత్రం తప్పవుతుంది. జైలుకు వెళ్ళారు అంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా 2 అంశాలు పరిశీలించుకోవాలి. ఒకటి, నేనెందుకు వర్స్ట్ ప్లేయర్ అయ్యాను. రెండవది, నన్ను కావాల్సిగా చేశారా, లేదా నేను టార్గెట్ అవుతానని చేశారా, లేదా నేను కాంపిటీషన్ అవుతానని చేశారా, నిజంగా నాలో ఏమైనా తప్పులు ఉన్నాయా? ఈ పరిశీలన లేకపోతే మాత్రం ముందడుగు వేయడం చాలా కష్టం. జైలుకు వెళ్ళడం అనేటువంటిది ఒక రకంగా బ్లెస్ ఇన్ డిస్గైజ్. ఎందుకంటే 1-2 గంటలన్నా కాసేపు కూర్చొని తన్ను తాను ఆలోచించుకునే సమయం బిగ్ బాస్ హౌస్లోన ఒక జైల్లోనే దొరుకుతుంది, ఇంకెక్కడ దొరకదు. ప్రతి చోట పరిగెత్తాల్సిందే. కానీ ఇక్కడ మాత్రం కూర్చొని ఆలోచించుకోవచ్చు. మళ్ళీ ఆలోచించుకుంటున్నాడా, ఏం చేశాడు గిల్లీ? వెళ్ళడమే డ్రామా ఆడుతూ వెళ్ళాడు, కామెడీ చేస్తూ వెళ్ళాడు, ఆ బార్ మధ్య నుంచి దూరాలను వెళ్ళాడు, లోపలికి బలవంతంగా లోపలికి పంపించి మాడు తర్వాత బెల్ నొక్కరానైనా నీకేమైనా అవసరం ఉంటే అని చెప్పాడు. ఆ తర్వాత చంద్రప్రభ దగ్గర బార్ లోపల నుంచి తల దూర్చి ఆయన ఒళ్ళో తలపెట్టుకుని కామెడీ చేయడానికి ప్రయత్నించాడు. అంటే ఇంట్లో కొంతమంది చెప్పినట్లు కెమెరా ఎక్కడ ఉంటుందో అక్కడ వెళ్ళి స్క్రీన్ స్పేస్ కోసం గిల్లీ కామెడీ చేస్తున్నాడు అనేటువంటి అలిగేషన్. ఇది చాలా పెద్ద అలిగేషన్. గిల్లీకి అర్థం కావట్లేదు. ఇది ఇట్స్ ఎ బిగ్ అలిగేషన్. ఈవెన్ కావ్య కూడా ఎంతో ఫ్రెండ్షిప్తో ఉన్నటువంటి కావ్య కోసం లెటర్ కూడా త్యాగం చేశాడు గిల్లీ. కానీ కావ్యకు కూడా కొన్ని సందర్భాల్లో అసమాధానంగా ఉంది. ఎందుకంటే తనకు ఇష్టం లేకపోయినా కూడా ఆమె వెంట పడుతూ ఉండడం అంటే ఏం లేదు, స్పేస్ కోసం ప్రేక్షకులు మెప్పించడం కోసము జంటగా ఉండేలా ప్రయత్నించడం. ఆమె చెప్తోంది, ఎవరే నాయన నీ పట్ల నాకు అలాంటి ఒపీనియన్ లేదురా, నువ్వు అసలు నాతో జట్టు కట్టదు, నువ్వు నాకు అన్నలాంటి వాడివి అని చెప్తున్నా కూడా వినకపోవడం అనేటువంటిది ఇట్స్ ఏ బ్యాడ్ థింగ్. సో ఆ బ్యాడ్ టెస్ట్ను కొద్దిగా సవరించుకొని కొద్దిగా మార్పు చేస్తే, ఎందుకంటే ఆయన ఓట్లు బాగా పడుతున్నాయి, టాప్ రేస్లో ఉన్నాడు. ఇప్పుడు మనం ఈసారి ఓటింగ్ లెక్క తీసుకుంటే కనుక 10 మంది నామినేషన్లో ఉన్నారు. ఓటింగ్ లిస్ట్ తీసుకుంటే కనుక టాప్లో గిల్లీ ఉంటే సెకండ్ ప్లేస్లో రక్షిత ఉంది. మీరు గమనించండి. ఆ తర్వాత మాళు ఉన్నాడు. సో వీళ్ళు ముగ్గురు కూడా అంటే ఇంట్లో ఎవరైతే ఎక్కువ నిరసనకు గురయ్యారో, ఎక్కువ నిరాదరణకు గురవుతున్నారో, మాళు ఎవరు పట్టించుకోవట్లేదు. అందరూ ఏమనుకుంటున్నారు, వెళ్ళిపోతాడు వీడు, అసలు వీడు విన్నింగ్ క్యాండిడేట్ కానే కాదు అనుకునే వ్యక్తి అత్యధిక ఓట్లతో రేసులో ముందున్నాడు. రక్షిత పైన అభ్యంతరాలుంటూ ఈ పిల్ల ఊరికి స్క్రీన్ సేవింగ్ కోసం ఏమేమో మాట్లాడుతుంది అనుకున్న రక్షిత, షీఈజ్ ఇన్ సెకండ్ పొజిషన్. రక్షిత పైన ఆ తర్వాత గిల్లీ పైన విపరీతంగా కామెంట్లు చేసేటువంటి అశ్విని కావచ్చు, జాన్వీ కావచ్చు, ధ్రువంత్ కావచ్చు, కాక్రోచ్ సుధీ కావచ్చు, రిషా గౌడ కావచ్చు, వీళ్ళందరూ కూడా రేస్లో వెనకబడి ఉన్నారు. ధ్రువంత్ అయితే ఈసారి డేంజర్ జోన్లో ఉన్నాడు. బహుశా ఇంటికి వెళ్ళొచ్చు. ఎందుకంటే ధ్రువంత్ ఎట్లా అంటే తాను ఏమైనా మాట్లాడచ్చు, తాను ఏమైనా చేయొచ్చు, కానీ తను ఎవరు జోక్ చేయకూడదు, తను ఎవరు ఇది చేయకూడదు. పైగా తాను మెల్లగా ఇప్పుడు గుంపు కడుతూ ఉన్నాడు. మీరు జాగ్రత్తగా గమనించండి. సందర్భం రిషాతోన ఇంటికి వచ్చిన కొత్త వైల్డ్ కార్డ్గా రిషా ఎంటర్ అయినప్పుడు రిషాకు ఈయనకు మధ్య అసలు పడలేదు. రిషా ఆయన అనింది, ఏమి మీరు నాతో మాట్లాడలేదు అది ఇది అని కూడా అనింది. కానీ ఇప్పుడు రిషాతో సఖ్యత పెరిగిపోయింది. రిషన్ను దగ్గర తీసుకుంటున్నాడు, అశ్విని గౌడ్ను దగ్గర తీసుకుంటున్నాడు, జాన్వీని దగ్గర తీసుకుంటున్నాడు, కాక్రోచ్ సుధీర్ని దగ్గర తీసుకుంటున్నాడు. ఒక గుంపుగా ఏర్పడి వీళ్ళంతా ఆలోచించుకొని వ్యక్తుల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇది చాలా స్పష్టంగా వీళ్ళు గుంపుగా ఏర్పడి రక్షిత ఆ తర్వాత రాశిక లెటర్ల వ్యవహారం మధ్యలోన ఏమని చెప్తారు, గ్లాస్ బెడ్రూమ్లో కూర్చొని ఏం చేస్తారు, అశ్విని అంటుంది గుంపుగా చేరి లెటర్ రాకుండా చేశారు రాశికకు, ఇది మంచిది కాదు, గుంపు కట్టుకొని ఆడకూడదు అని. అప్పుడే అక్కడ కూర్చున్నటువంటి ధనుష్ కావచ్చు లేదా సూరజ్ కావచ్చు మెల్లగా జారుకొని బయటికి వెళ్ళిపోయి బయట ఉన్న వాళ్ళతో చెప్తారు, చూడండి ఇట్లా అంటున్నారు, మీరు గుంపు కట్టారు అందరూ అని అంటున్నారు. అంటే మేము ఎక్కడ గుంపు కట్టాము, అలా అనుకుంటే వాళ్ళు కూడా గుంపు కట్టారు కదా అని. ఈ విషయాన్ని రిషా గౌడ్ గమనించి చెప్తుంది అశ్వినితో, చూసారా మనం ఎప్పుడైతే గుంపు అనే మాట మాట్లాడామో వాళ్ళిద్దరు బయటికి జారుకున్నారు అని. సో ఈ విధంగా వీళ్ళంతా ఒక గుంపు అయిపోతున్నారు, మిగిలిన వాళ్ళంతా ఒక గుంపు అయిపోతున్నారు. హౌస్ రెండుగా నిజంగా చీలిపోతుందా? కేవలం రక్షిత లెటర్ కోసమే చీలిపోలేదు, మొత్తంగా అంతర్గతంగా చీలిపోయింది, చీలికలు పీలికలుగా మారిపోయింది. అలా మారడమే బిగ్ బాస్ హౌస్ లక్షణమేమో మనకు తెలియదు. చూడాలి మళ్ళీ మున్ముందు గేమ్లో ఎలా ఉంటుంది ఏమి. ఓకే, ఎన్ని చీలికలు వచ్చినా ఏమొచ్చినా కూడా కలిసి కట్టుగా ఆడటం అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. జట్టుగా ఉన్నప్పుడు జట్టు కోసం ఆడాలి, ఒంటరిగా ఉన్నప్పుడు ఒంటరి కోసం ఆడాలి. చివరికి కప్పు కోసం పోరాడాల్సింది ఒక్కరే.
అందరితో కలుపుకొని అయితే కాదు. తాను పైకి వెళ్ళడానికి మెట్టుగా ఉపయోగించుకోవచ్చేమో కానీ ఒకరి కోసం కప్పు త్యాగం చేసేటువంటి పరిస్థితి రాదు. గిల్లీ ఇది గుర్తుంచుకోవాలి, త్యాగం చేయడం కాదు. తాను రైట్ ట్రాక్లో వెళ్తే మాత్రం విన్నింగ్ మెటీరియల్ లాగానే కనిపిస్తూ ఉన్నాడు. చూడాలి మరి ఏమవుతుందో చూడాలి. సో ఇవాళ ఓవరాల్గా ఏంటంటే మాను కెప్టెన్ అయ్యాడు, చంద్రప్రభ ఉత్తమ కంటెస్టెంట్గా ఆఫ్ ది వీక్ అయ్యాడు. ఆ తర్వాత గిల్లీ వర్స్ట్ కంటెస్ట్ ఆఫ్ ది వీక్ అయిపోయి గిల్లీ తన లొల్లితో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. గిల్లీ లొల్లి భరించలేని ప్రజలు ఇంటి సభ్యులందరూ కూడా మూకుమ్మడిగా అతని మెడ పట్టి జైల్లోకి తోశారు. మరి జైలు నుంచి బయటకు వచ్చాకన్నా మనిషి మారతాడా? అయినా మనిషి మారలేదు, అతని తీరు మారలేదు అని పాట పాడినట్టు, గుండాం కథలో పాట పాడినట్టు ఈయన కూడా అలాగే తయారవుతారో చూద్దాం. రేపటి ఎపిసోడ్లో ఏమవుతుందో చూద్దాం. అసలు ఈ వారం మొత్తం మీద కూడా మాలు క్యాప్టెన్సీ ఎలా ఉంటుందో చూడాలి. అదొకటి. ఏమో ఆయనకి ఇది బ్రేక్ త్రూ అయినా కావచ్చు. రేపు వారద కథ కిచ్చన జ్యోతి ఏమేమి పాయింట్స్ కౌంట్లోకి వస్తాయి, లెటర్స్ ఎమోషన్ విషయం ఏమైనా వస్తాయా, ఎవరు ఎలిమినేట్ అవుతారు, సూపర్ సండే, ఆ తర్వాత వారద కథ కిచ్చన జ్యోతి శనివారం పంచాయతీ, ఈ రెండు కూడా మీరు మిస్ చేసుకోవద్దండి. కిచ్చా సుదీప్ చెప్పిన విషయాలు అంతే ఆసక్తికరంగా నేను మీ ముందు చూడడానికి ప్రయత్నిస్తాను. దిస్ ఈజ్ రామదుర్గం మస్తుదాన్ సైనింగ్ ఆఫ్.